హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫస్ట్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానండి. అదేంటంటే, మీలో ఎంతమంది చెరుకు గడను పళ్ళతో ఒలిచి తినగలరు? ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, మనం చెరుకు గడ ఒలవాలి అంటే మన పళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి. అలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం మన పళ్ళని శుభ్రంగా ఉంచుకోవాలి. రోజుకు 2 సార్లు టూత్ పేస్ట్ వేసుకొని చక్కగా పళ్ళు తోముకుంటా మా పళ్ళు శుభ్రంగా ఉన్నాయి అనుకుంటున్నారు కదా. అంత మంచి టూత్ పేస్ట్లు వాడుతున్నా మనకి 25 ఏళ్లకే పళ్ళు పుచ్చిపోతున్నాయి, పళ్ళ నొప్పులు వస్తున్నాయి, చిగురు వాపులు కూడా వస్తున్నాయి. ఎందుకంటారు? మరి మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి 70 సంవత్సరాలు వచ్చినా సరే వాళ్ళ పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి. వాళ్ళకి అన్ని సంవత్సరాలు వచ్చినా కానీ ఎటువంటి డెంటల్ ప్రాబ్లమ్స్ రాలేదు. మరి మనకేమో 25-30 సంవత్సరాలు వచ్చే వరకు పళ్ళు పుచ్చిపోతున్నాయి. అంతెందుకండి, చిన్న చిన్న పిల్లలకు కూడా పళ్ళు పుచ్చిపోతున్నాయి, పళ్ళ నొప్పులు వస్తున్నాయని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాం మనం. దీనికి కారణం మనం వాడుతున్న కెమికల్ ప్రోడక్ట్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మన పళ్ళు స్ట్రాంగ్గా ఉంచేదానికి మనము టూత్ పౌడర్ని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చూపిస్తుంది అతి మధురం అంటారండి దీన్ని. ఇది మనకి ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది. ఇది అతి మధురం వేరండి, చాలా స్వీట్గా ఉంటుంది. ఇది వచ్చేసి దాల్చిన చెక్క అండి. మనం బిర్యానీకి వాటికి వాడతాం కదా, దాల్చిన చెక్క. ఇది మన పళ్ళకి చాలా మంచిదండి. నోటి పుండ్లు ఏవైనా వస్తాయి కదా, అవి తగ్గించేదానికి ఈ దాల్చిన చెక్క బాగా హెల్ప్ చేస్తుంది. ఇది వెయిట్ లాస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ దాల్చిన చెక్క నార్మల్గా అందరిళ్లలోనూ ఉంటుంది కదండి. ఇంకొకటి కల్లుప్పు అండి, రాక్ సాల్ట్. ఇది నోట్లోని బ్యాక్టీరియాని చంపేదానికి బాగా హెల్ప్ చేస్తుందండి. చిగుర్ల వాపు నుంచి కూడా బాగా తగ్గిస్తుంది. ఇంక ఇది చెప్పనవసరం లేదండి, లవంగము. లవంగ తైలం అందరికీ తెలుసు. పిప్పి పన్నును బాధిస్తున్నప్పుడు లవంగ తైలం యూజ్ చేస్తాం మనము. లవంగ తైలము ఒక చిన్న కాటన్ క్లాత్ మీద పెట్టుకొని పిప్పి పన్ను మీద పెట్టామంటే ఆ పన్ను నొప్పి తగ్గుతుందండి మనకు బాగా. ఈ లవంగము నోరు మంచి స్మెల్ వచ్చేదానికి కూడా హెల్ప్ చేస్తుందండి. ఇది వచ్చేసి పటిక అండి. పటిక బెల్లం కాదు, పటిక. దీన్ని ఇంగ్లీష్లో ఆలం అంటారండి. ఇది వాటర్ ప్యూరిఫైర్ చేసేదానికి యూజ్ చేస్తాం ఎక్కువగా. ఈ పటిక అనేది ఒక మంచి మౌత్ ఫ్రెషనర్ అండి. మనకి ఒక గ్లాస్ నీళ్ళల్లో కొద్దిగా పటిక పొడి వేసి నోరు పుక్కిలిచ్చామనుకోండి, నోట్లో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా పోయి నోరు ఫ్రెష్గా ఉంటుందండి మనకి. ఇది మనకు ఈజీగానే దొరుకుతుందండి, పెద్ద కాస్ట్ కూడా ఏముండదు. ఇది వచ్చేసి వేపాకు ఎండబెట్టి పొడి చేసి పెట్టానండి. ఆ పొడి, వేప గురించి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదండి. ఎందుకంటే వేప పుల్లతోటి పళ్ళు తోముకుంటే పళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో అందరికీ తెలుసు. మన పెద్దవాళ్ళందరూ ఎక్కువగా వేప పుల్లలనే వాడేవాళ్ళండి. ఇది వచ్చేసి నార్మల్ టూత్ పౌడర్ అండి. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు, నార్మల్ టూత్ పౌడర్ ఇది. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నానంటే పిల్లలు ఈజీగా బ్రష్ చేసుకోవడానికి ఉంటుందని యూజ్ చేస్తున్నానండి. లేదంటే అచ్చం వీటితోటే మనం పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అన్నింటినీ ముక్కలు ముక్కలుగా దంచుకుందామండి. మిక్సీలో వేసుకోనాటికి కుదరదు, బ్లేడ్లు ఇరిగిపోతాయి కదా. అందుకని కొద్దిగా ఒక్క ముక్కగా దంచుకుందాము. ఇలాంటి పటికని మిక్సీకి వేసామంటే బ్లేడ్లు విరిగిపోతాయండి. అందుకని కొద్దిగా దంచుకొని అప్పుడు మిక్సీ పట్టుకున్నామంటే ఈజీగా పౌడర్ అవుతుంది. మిమ్మల్ని ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను కదండి, మీలో ఎంతమంది చెరుకు గడలను ఒలవగలరు అని. మీరు మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఎంతమంది ఒలవగలరో చూద్దాం. మనం ఖర్చు పెట్టి రకరకాల టూత్పేస్ట్లు కొని బ్రష్ చేసుకున్నా సరే మనం డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి పళ్ళు పుచ్చిపోయాయని పళ్ళు పీకించుకుంటున్నాం. అలా కాకుండా ఇలా నార్మల్ ప్రోడక్ట్ వాడామంటే మన పళ్ళు అనేవి స్ట్రాంగ్గా ఉంటాయండి. ఇలాంటివి మన పిల్లలకి చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలండి మనం. ఇప్పుడు మనం రెడీ చేస్తున్న పౌడర్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన పళ్ళు స్ట్రాంగ్గా ఉండేదానికి బాగా హెల్ప్ చేస్తాయండి. అంతేకాకుండా నోటి దుర్వాసన, పిప్పి పళ్ళు ఇలాంటివి ఏవీ లేకుండా చేస్తాయి. మన పళ్ళు పాడవటానికి ఇంకొక కారణం కూడా ఉందండి. అది మనం తీసుకునే ఫుడ్డు. మనము ఏ ఫుడ్ తీసుకున్నా కానీ ముక్కలు చేసుకొని జ్యూస్ చేసుకొని యూజ్ చేస్తున్నామండి. అలా కాకుండా ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకునేటప్పుడు అలా జ్యూసులు చేసుకోకుండా, ముక్కలు చేసుకోకుండా జామకాయలు కానీ క్యారెట్ కానీ అలాగే మనము నోటితోటి పళ్ళతోటి కొరుక్కొని తిన్నామంటే పళ్ళు అనేవి గట్టిగా ఉంటాయండి.
మనం పళ్ళు వెజిటబుల్స్ అలా కొరుక్కొని తిన్నప్పుడు మన పళ్ళ మీద ఉండే పాచి అనేది న్యాచురల్గానే తొలగిస్తుందండి. అది మన బాడీకి ఎలాగైతే ఎక్సర్సైజ్ చేసి బాడీని ఫిట్గా ఉంచుకుంటామో అలాగే పళ్ళని కూడా ఫ్రూట్స్ వెజిటబుల్స్ కొరుక్కొని నమిలి తిన్నప్పుడు పళ్ళు కూడా మనకి స్ట్రాంగ్ అవుతాయండి. ఇంతకుముందు మన పెద్దవాళ్ళు వేప పుల్లలు, బొగ్గు, పొయ్యిలో బూడిద, కానగ పుల్లలు ఇటువంటి వాటితో పళ్ళు తోముకునేవాళ్ళు. వాళ్ళకి ఎటువంటి దంత సమస్యలు రాలేదండి, ఎటువంటి డెంటల్ హాస్పిటల్స్కి వెళ్ళలేదు. మనము మాత్రం కెమికల్ ప్రోడక్ట్స్ వాడి మన పళ్ళని మనమే పాడు చేసుకుంటున్నాం. అలా కాకుండా ఇలా న్యాచురల్ ప్రోడక్ట్స్ తోటి ఇంట్లోనే మనం టూత్ పౌడర్ని రెడీ చేసుకుని యూజ్ చేసామంటే మన పళ్ళు అనేవి స్ట్రాంగ్గా ఉంటాయండి. నేను మీకు కొంచెం క్వాంటిటీలోనే చూపిస్తున్నానండి. ఇది 6 months వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే. ఇలా అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కొద్దిగా ముక్కలుగా దంచుకోవాలండి. సారీ అండి, ఒక ఇంగ్రీడియంట్ ఇందాక చూపించడం మర్చిపోయాను. ఇది తులసి ఆకండి. తులసి ఆకుల్ని ఎండబెట్టి పెట్టుకున్నాను. ఆ ఆకు ఇది. తులసి ఆకు దగ్గు జలుబుల్ని తగ్గించడమే కాదండి, ఇది మనకి ఒక మంచి మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది. రోజు కొంచెం తులసి ఆకులు నవిలితే నోరు అనేది మంచి స్మెల్ వస్తుందండి. కొంతమంది నీట్గా బ్రష్ చేసుకున్నా సరే నోరు అనేది కొద్దిగా స్మెల్ వస్తుందండి. అలాంటి వాళ్ళకి ఈ తులసి బాగా యూజ్ అవుతుంది. ఇలా కొద్దిగా దంచుకున్న వీటన్నింటినీ మిక్సీకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందామండి. మనం ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివి రెడీ చేసుకున్నాం అనుకోండి, మన హెల్త్ని కాపాడుకోవచ్చు, మనీని సేవ్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువ క్వాంటిటీలో రెడీ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి 6 months వరకు స్టోర్ అవుతుందండి. తడి తగలకుండా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పౌడర్ అనేది చాలా స్మూత్గా రావాలండి. ఇప్పుడు దీనిలో మనము నార్మల్ టూత్ పౌడర్ను కూడా వేసి ఒక్కసారి మిక్సీ పట్టేసుకుందాము. అప్పుడు అంతా కలిసిపోతుందండి. మీకు ఈ టూత్ పౌడర్ అవసరం లేదు అనుకుంటే అవాయిడ్ చేయొచ్చండి. అచ్చం ఇందాక మనం చేసుకున్నాం కదా, వాటిని వరకే యూజ్ చేయొచ్చు. పిల్లలు ఇష్టంగా బ్రష్ చేసుకోవడానికి మాత్రమే టూత్ పౌడర్ని మిక్స్ చేస్తున్నానండి. అది కూడా కొద్దిగా క్వాంటిటీలో మిక్స్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పౌడర్ అంతా ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలండి. ఇది ఎందుకంటే మనం లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ యూజ్ చేసాం కదా, మంచి స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ అనేది పోకుండా ఉండటం కోసం ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. మీకు ఇంకొక టిప్ చెప్తానండి. ఏంటంటే ఈ పౌడర్లో కొద్దిగా హనీని మిక్స్ చేసుకొని బ్రష్ చేసుకున్నామంటే మీకు నోటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండే వాళ్ళకి తొందరగా క్లియర్ అవుతాయి. హనీలో న్యాచురల్గానే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయండి. దానివల్ల మన నోటి సమస్యలు అనేవి తొందరగా దూరం అవుతాయి. ఇలా పౌడర్గా యూజ్ చేసుకోలేము అనుకునే వాళ్ళు కొద్దిగా నీళ్ళలో కలిపామంటే ఇది మనకి పేస్ట్ లాగా వచ్చేస్తుందండి. చిక్కగా మన పేస్ట్ ఎలా ఉంటుందో అలాగే వచ్చేస్తుంది. దానిని మనం బ్రష్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. మనకి ఈ టూత్ పౌడర్ అనేది చాలా తీయగా ఉంటుందండి. అంతేకాకుండా మంచి స్మెల్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనం అతి మధురం వాడాం కదండి, అది చాలా స్వీట్గా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా బ్రష్ చేసుకుంటారండి దీంతో. స్మైల్ చేయండి, స్టార్ట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.